బాహుబలి 2 తర్వాత రాజమౌళి సినిమా ఏంటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అయితే తన తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి వివరణ గాని ప్రకటన గాని చేయలేదు. కానీ టాలీవుడ్ నిర్మాతకు ముందే కమిట్ అయినందున రాజమౌళి తెలుగు సినిమాను చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రభాస్ మాత్రం సాహోపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. బాహుబలి షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కు రాజమౌళి ఓ కథ వినిపించారట. బాహుబలితో కథ గురించి, అందులో క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ కూడా చేశారట. బాహుబలికి కథ బాగా నచ్చేసిందట. అయితే ముందస్తు కమిట్మెంట్ ప్రకారం సినిమా స్టార్ట్ చేయడానికి వారికి అడ్డంకిగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు సినిమాలకే అంకితమయ్యారు. ఆ కమిట్మెంట్స్ ను కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక నిర్మాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ రెండింటిని మహా అయితే ఏడాదిలో పూర్తి చేస్తారని తాజా సమాచారం. ఈసారి రాజమౌళి తయారు చేసిన కథ బాహుబలి మాదిరిగా రాజుల కథ కాదట. ప్రభాస్ కోసం పక్కా కమర్షియల్ కథను రెడీ చేశాడట రాజమౌళి. అయితే ప్రభాస్ రాజమౌళి రేంజ్ ను మరింత పెంచే విధంగా ఉంటుంది అనేది ఫిలిం నగర్ సమాచారం. ఇంతకుముందు ఏం చేసావు? నేనా షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా.